అనగనగా ఒక పల్లెటూరు. ఆ ఊరి చివర ఒక పాత ఇల్లు ఉండేది. దానిని ఏడుపు భవనం అని పిలిచేవారు. ఎందుకంటే ఆ ఇల్లు నుండి ప్రతి రాత్రి ఏడుపులు, శబ్దాలు వినబడేవి. ఊరి వాళ్ళు ఆ ఇల్లు దయ్యాల నివాసం అని నమ్మేవారు. ఒకరోజు రాము అనే సాహసవంతుడు ఆ ఇల్లులో రాత్రి గడపాలని నిర్ణయించాడు. అతను ధైర్యంగా ఆ ఇల్లులోకి వెళ్ళి ఒక గాలిలో దీపం వెలిగించి కూర్చున్నాడు. అర్ధరాత్రి అయ్యేసరికి అతను ఏడుపుల శబ్దాలు విన్నాడు. అతను భయపడకుండా శబ్దాల మూలం వెతికాడు. చివరకు అతను ఒక గోడలో ఒక చిన్న బొమ్మ కనిపెట్టాడు. ఆ బొమ్మ ఒక చిన్న గాలి గుండా వీచే ప్రతిసారి ఒక పాత కుర్చీని తాకుతూ శబ్దం చేసింది. అది ఏడుపుల శబ్దంలా వినబడేది. రాము ఆ బొమ్మను సరిచేసి శబ్దం ఆగిపోయింది. తర్వాత రోజు రాము ఊరి వాళ్ళకి నిజం చెప్పాడు. అందరూ అతని ధైర్యాన్ని మరియు తెలివిని ప్రశంసించారు. ఏడుపు భవనం ఇక దయ్యాల ఇల్లు కాదని ఒక సాహసి రాము ఇల్లు అయింది. ఒక అడవిలో ఒక చిన్న ఎలుక ఉండేది. అది చాలా తెలివైంది మరియు సాహసవంతమైంది. ఒకరోజు అది బంగారు గిన్నెను కనుగొంది. గిన్నెలో చాలా బంగారం ఉండేది. ఎలుక ఆ బంగారంతో ఏం చేయాలో తెలియక ఒక పెద్ద మనిషిని అడిగింది. ఆ పెద్ద మనిషి చెప్పాడు, ఈ బంగారంతో నువ్వు నీ అవసరాలను తీర్చుకోవచ్చు, కానీ అవసరం లేనిది ఎవరికీ ఇవ్వకు. ఎలుక ఆ మాటలు విని తన అవసరాలు కొంత బంగారం వాడుకొని మిగిలిన బంగారం ఇతర జీవులకు పంచింది. అందరూ ఎలుకను చూసి దాని దయాగుణం మరియు తెలివికి ప్రశంసించారు. దీంట్లో నీతి ఏంటంటే, మనకు అవసరం లేనిది ఇతరులకు ఇవ్వడం వలన మనం అందరి గౌరవం పొందుతాము. ఒక చిన్న గ్రామంలో రామయ్య అనే రైతు ఉండేవాడు. అతను చాలా సాధారణమైన రైతు. ఒకరోజు అతని పొలంలో ఒక పెద్ద రాయి కింద బంగారు నాణాలు దొరికాయి. అతను ఆ నాణాలను ఎవ్వరికీ చెప్పకుండా దాచుకున్నాడు. కానీ అతని మనసులో ఒక భయం మొదలైంది. అతను ఆ నాణాలను ఎలా వాడాలో తెలియక తపన పడ్డాడు. ఒకరోజు అతని మిత్రుడికి అతని ఇంటికి వచ్చి రామయ్య చేతిలో ఒక బంగారు నాణెం చూసి అడిగాడు, ఇది ఎక్కడిది రామయ్య? రామయ్య అప్పుడు భయపడి, ఇది నాకు దొరికింది కానీ దాన్ని ఎలా వాడాలో తెలియదు అని అన్నాడు. అప్పుడు రామయ్య ఫ్రెండు సలహా ఇచ్చాడు, నువ్వు ఈ బంగారంతో మన గ్రామంలో ఒక బావి తవ్వించు, అది మన అందరికీ ఉపయోగపడుతుంది. రామయ్య ఆ సలహాను పాటించి గ్రామంలో ఒక బావి తవ్వించాడు. అది గ్రామంలో నీటి కొరతను తీర్చింది మరియు అతను గ్రామంలో గౌరవంగా పొందాడు. నీతి: మనం సంపాదించిన సంపదను సమాజం కోసం వాడితే అది మనకు మరింత గౌరవం, సంతోషాన్ని ఇస్తుంది. ఒక పట్టణంలో సుందరం అనే ఒక వర్తకుడు ఉండేవాడు. అతను చాలా ధనవంతుడు కానీ చాలా కర్కశుడు. అతనికి ఒకరోజు ఒక పేద బాలుడు సహాయం అడిగాడు. బాలుడు అనాథ మరియు చాలా ఆకలితో ఉండేవాడు. సుందరం అతనికి సహాయం చేయకుండా అతనిని తన ఇంటి నుండి తరిమేశాడు. అయితే ఆ బాలుడు ఒక మంచి మనసు ఉన్న మరో వర్తకుడి ఇంటికి వెళ్ళాడు. ఆ వర్తకుడు పేరు రామయ్య. రామయ్య ఆ బాలుడికి ఆహారం ఇచ్చి ఉండడానికి ఒక చోటు కూడా ఇచ్చాడు. బాలుడు రామయ్య ఇంటిలో పనిచేసి ఇక తన జీవితంలో మంచి మార్పును చూశాడు. కాలక్రమేణా బాలుడు చాలా కష్టపడి ఒక పెద్ద వర్తకుడు అయ్యాడు. అతను తన సంపదను పేదలకు సహాయం చేయడానికి వాడాడు. ఒకరోజు సుందరం పేదరికంలో పడి బాలుడి దగ్గరికి సహాయం కోసం వచ్చాడు. బాలుడు ఇప్పుడు వర్తకుడు అయిన అతను సుందరంకి సహాయం చేసి అతనికి ఒక మంచి జీవితం. ఒక పల్లెటూరులో సుబ్బయ్య అనే వ్యక్తి ఉండేవాడు. అతను చాలా పేదవాడు కానీ చాలా మంచి మనసు ఉన్నవాడు. ఒకరోజు అతని పొలంలో ఒక పెద్ద రాళ్ల కుప్ప ఉండేది. అతను ఆ రాళ్లను తవ్వి పక్కన పెట్టాడు. అప్పుడు అతనికి ఒక పెద్ద కుండ కనిపించింది. ఆ కుండలో చాలా బంగారం ఉండేది. సుబ్బయ్య ఆ బంగారంతో ఏం చేయాలో తెలియక తన గురువుని అడిగాడు. గురువు చెప్పాడు, ఈ బంగారంతో నువ్వు మన ఊరికి ఒక పాఠశాల కట్టించు. అది మనకు ఊరి పిల్లలకు చదువులకు నేర్పడానికి ఉపయోగపడుతుంది. సుబ్బయ్య ఆ మాటలు విని తన పొలంలో ఒక పాఠశాల కట్టించాడు. ఆ పాఠశాల వల్ల ఊరి పిల్లలందరూ చదువుకుని పెద్దవాళ్ళు అవుతారు. నీతి: మనం
సంపదను సమాజం కోసం వాడితే అది మనకు మరింత గౌరవం మరియు సంతోషాలను ఇస్తుంది.